హాయ్, నేను డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో, ఈరోజు మనం మేనరికం వల్ల పుట్టబోయే పిల్లలలో లోపాలు వచ్చే దానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, దీని గురించి తెలుసుకుందాం. సో, చాలామంది ఇలాగ మేనరికం మ్యారేజెస్ చేసుకోవచ్చా? లేదా చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లానింగ్‌కి ముందు వచ్చి అడుగుతుంటారు. సో, పుట్టబోయే పిల్లలకి ఏదన్నా లోపాలొచ్చేదానికి ఎంత అవకాశం ఉంది? దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చా? ఎలాంటి కేర్ తీసుకోవాలి? దీని గురించి చాలా డౌట్స్ అడుగుతా ఉంటారు. సో, ఇప్పుడు మేనరికం వల్ల డెఫినెట్‌గా పుట్టబోయే బిడ్డలలో జన్యుపరమైన లోపాలు వచ్చే రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్‌తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయితే ఉంటుంది. ఒక 5% ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇది అంటే మీ లెవెల్ ఆఫ్ కన్సాంగ్వినిటీ అంటే మీ ఎంత దగ్గర బంధువులు, మీ మ్యారేజ్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, కన్సాంగ్వినిటీ అంటే మేనరికం అనేది యూజువల్లీ 3 లెవెల్స్‌లో ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ అంటే చాలా క్లోజ్ రిలేటివ్స్ మీన్స్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు. ఇది యూజువల్లీ మన కమ్యూనిటీలో లేదు. సెకండ్ డిగ్రీ కామన్‌గా చూస్తాము. సెకండ్ డిగ్రీ మీన్స్ దగ్గర కజిన్స్, మేనత్త, మేనమామ పిల్లలు ఇలాగ మ్యారేజ్ చేసుకోవడం. సో, దీంట్లో ఒక 5% రిస్క్ ఆఫ్ ఎనీ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ట్రాన్స్మిషన్‌కి రిస్క్ అనేది జనరల్ పాపులేషన్‌తో పోలిస్తే ఒక 5% ఇంక్రీజ్డ్ ఉంటుంది. సో, ఇది మీరు అంటే ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు సో, ఎలాగా కేర్ తీసుకోవాలి, ఇది మనకి బేబీకి ట్రాన్స్మిట్ అవ్వకుండా అంటే ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. జెనెటిక్ కౌన్సిలింగ్‌లో వాళ్ళు మీ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఇంతకుముందు ఏదన్నా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా? ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ మీది ఒకటేనా? ఇంకా మీ పేరెంట్స్‌ది కూడా మేనరికం ఉందా? అనే దాని మీద కూడా రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డిపెండ్ అయి ఉంటుంది. సో, మీ నెక్స్ట్ జనరేషన్, మీ ప్రీవియస్ జనరేషన్స్‌లో కూడా అంటే మీ పేరెంట్స్‌కి కూడా మేనరికం ఉంటే బేబీకి ట్రాన్స్మిషన్ రిస్క్ ఇంకా హై ఉంటుంది. సో, అవన్నీ వాళ్ళు కౌంట్ చేసి మీకు అప్రోప్రియేట్ జెనెటిక్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. దాంట్లో ఇన్ కేస్ మీరు ఏదన్నా జన్యుపరమైన అబ్నార్మాలిటీకి క్యారియర్‌గా ఉన్నారు లేదా ఏదన్నా జన్యుపరమైన డిఫెక్ట్ డిటెక్ట్ అయ్యింది అంటే అది తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ స్పెసిఫిక్ డిఫెక్ట్‌కి ప్రెగ్నెన్సీలో అర్లీగా టెస్టింగ్‌కి వెళ్ళొచ్చు. లేదు రిస్క్ కొద్దిగా అంటే హై రిస్క్ డిసీజెస్ ఉన్నాయి. సో, అలాంటి డిసీజెస్ వల్ల బేబీకి ప్రాణాంతకం అయ్యేదానికి, లీథల్ డిఫెక్ట్స్, మేజర్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా కేసెస్‌లో సో, ముందుగానే మీరు ప్రెగ్నెన్సీకి ప్లానింగ్‌కి ముందుగానే ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో బయాప్సీ చేసుకొని ఎంబ్రియోకి జెనెటిక్ టెస్టింగ్ చేసి నార్మల్ ఉన్న బేబీస్‌ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో, ఇలాగా చేస్తే బేబీకి వచ్చే రిస్క్, జన్యుపరమైన డిఫెక్ట్స్ ట్రాన్స్మిషన్‌కి రిస్క్ వీలైనంత వరకు మనం తగ్గించొచ్చు. థ్యాంక్ యూ.